నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతాం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొనుల వేల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి టీబీజీకేఎస్ ఆర్జీ2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హరిహర దేవాలయం ప్రాంగణంలో ముగిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన బీజేపీ మహిళా మోర్చా శ్రేణులు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నోకియా జర్మనీ ప్రతినిధి బృందం జూలై 4న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ బంద్ విజయవంతం చేయండి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పిలుపు వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్ద కలవలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని, దీనివల్ల అనేక లాభాలుంటాయని తెలిపారు. ఆలోచన బాగున్నా ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని, పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను నాటడంలో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకుండా తక్కువ మొక్కలు నాటినప్పుడు వాటిని 100% సంరక్షించాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కలు, రోడ్డుపై నాటే మొక్కల లెక్కలు పక్కాగా ఉండాలని అన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలు, ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కలు ఆడిట్ నిర్వహించాలని అన్నారు. మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, ఇతర మొక్కలు కుండీలలో పెంచే విధంగా అందించే అవకాశం పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. మన జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, కేశవరం సిమెంట్ రైస్ మిల్లులు మొదలగు పరిశ్రమలు వాటి పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణకు చూడాలని అన్నారు. పచ్చదనం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయాలని, R&B శాఖ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా కొంచెం స్థలం విడిచిపెట్టి మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి సూచించారు. ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి R&B అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడ్డప్పుడు చాలా బాగా కనబడుతుంది. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కింద ఉన్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు
మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి, ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి, ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది, మీకు పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోండి. కట్ చేయమంటే టక్కని కట్ చేసిరనుకోండి, ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ, ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది కనుక దాని గురించి కూడా ఆలోచన చేయాలని కోరుతూ మరి మంచిగా అందరం చెట్లు కాపాడుకుందాం, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం సంవత్సరం జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని, 100% నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అంటే క్వాంటిటేటివ్ అని కాకుండా క్వాలిటేటివ్ మెథడ్లో పోవాలని ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ఏదైతే పిటింగ్ చేస్తాం, ప్లాంటింగ్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని 100% సర్వైవల్ అయ్యేలాగా డెఫినెట్లీ మేము ఫోకస్ చేస్తాం. మేజర్గా MGNRHSలో ఉంటుంది మేజర్ ఏరియా, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్, తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఎస్పెషల్లీ ఈసారి ఎవెన్యూ అండ్ ఇన్స్టిట్యూషనల్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రీన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం మేము ఎఫర్ట్స్ పెడతాం సార్. అదేవిధంగా మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే అదే డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అని కాకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఉమెన్ కూడా. అంతకుముందు మంత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను విద్యార్థుల సౌకర్యార్థం గ్రౌండ్ చుట్టూ గార్డెనింగ్, ప్లే గ్రౌండ్ గా అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డిఆర్డీఓ రవీందర్, జెడ్పీ సిఇఓ నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పీటీసీ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కొంగు బంగారం రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం RG2 ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా TBGKS RG2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా గనుల వేలాన్ని నిర్వహిస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో గనులు ప్రైవేటీకరణ చేయడాన్ని ఒప్పుకోమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిర్ణయంపై ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో కార్మికుల నిరసన సెగ తగులుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి లాభాలతో పాటు నూతన రిక్రూట్మెంట్ ద్వారా 19,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. చీకటిమయం అవుతుందన్న రాష్ట్రాన్ని వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని, ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే మళ్లీ రాష్ట్రం విద్యుత్ విషయంలో అంధకారంలోకి వెళ్తుందని, ఇప్పటికైనా వేలంపాట 1ను వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి సింగరేణి బొగ్గు గనుల్ని వేలానికి పెట్టడం జరిగింది. అదే రకంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించడం జరుగుతున్నది. మరి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలు దశల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు దిష్టిబొమ్మ దహనాన్ని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు గతంలో కూడా మరి MMDR చట్టం కింద 2 బొగ్గు గనుల్ని వేలానికి వేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి మరి ఆ రోజున ఆ వచ్చిన ఈ గనుల్ని తవ్వకుండా మరి అడ్డుకోవడం జరిగింది గత 2 సంవత్సరాలుగా. అదే రకంగా ఈ గని కూడా మరి ప్రైవేట్ వారికి ఇచ్చే, శ్రావణపల్లి గని కూడా ప్రైవేట్ వారికి ఇచ్చే ప్రయత్నాన్ని తీవ్రంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకిస్తున్నది. ఇలా సింగరేణికి అన్ని రకాల
మరి స్కిల్స్ ఉన్నాక ఆ బొగ్గు గని తవ్వే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఇలా MMDR చట్టంలోనే 17A క్లాజ్ ప్రకారం ఉంది. మరి దాని ప్రకారం ఏదైతే ఒడిశాకు లేకపోతే గుజరాత్కు మరి తమిళనాడుకు కేటాయించినలో గనుల్ని అదే రకంగా ఈ రోజు ఇక్కడి గనిని కూడా కేటాయించాలని కోరడం జరుగుతున్నది. ఇలా జాతీయ కార్మిక సంఘాలు ఒకవైపు వేలంలో పాల్గొనాలి సింగరేణి అని ప్రకటిస్తూనే మళ్ళీ ఇలా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు చూసి మళ్ళీ మేము కూడా ఉన్నాం, మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మేము కూడా వ్యతిరేకం. MMDR చట్టానికి మరి మన BRS పార్టీ ఎంపీలు మద్దతు పలికిందని చెప్తున్నారు. ఒకవేళ మద్దతు పలికినట్టు మీరు ఎక్కడైనా ఏదైనా మరి రాతపూర్వకంగా చూపెట్టగలిగితే ఖచ్చితంగా మేము ఇటువంటి కార్యక్రమాల నుంచి కార్మిక రంగం నుంచి కూడా తొలగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా మీ అబద్ధాలని మన కార్మిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు. 2005లో తాడిచెర్ల గనిని కేటాయిస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే జెన్కోకు ఏఎం గారికి ఇచ్చిన సిగ్గుండాలి కొంచెం. 2013లో పూర్తిస్థాయి అనుమతులు వస్తే ఇలా జెన్కోకు క్యాప్టివ్ మైన్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఆ రోజున 60 మంది సభ్యులున్న ఇలా CPM పార్టీ మద్దతు పలికిన విషయాన్ని కార్మిక వర్గం అంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రమే కార్మిక పక్షపాతిగా కార్మికులకు సంబంధించిన అన్ని రకాల మరి ప్రయోజనాలపై కొట్లాడమే కాకుండా ఈ సింగరేణి పరిరక్షణ కూడా పాటుపడుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో TBGKS నాయకులు బేతి చంద్రయ్య, మామిడి తిరుపతి, ముస్కుల అనిల్ రెడ్డి, సురేంద్ర, రవితేజ, లింగారెడ్డి, రాజమౌళి, దాసరి శ్రీను, బొడ్డు రమేష్, గెల్లు సదయ్య, రాజమౌళి, ప్రభాకర్ రెడ్డి, బంగారు వెంకటేశ్వరరు, సుంకరి వెంకటేష్, మెతుకు శ్రీనివాస్, రాజయ్య, నరేందర్, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. నీట్ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులను ఆదుకొని NTA సంస్థ ద్వారా జరిగిన అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4న నిర్వహించే భారత్ బంద్ను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని భాస్కరరావు భవన్ బుధవారం ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘాల సమావేశంలో AISF పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుంట ప్రీతం, NSUI రాష్ట్ర కార్యదర్శి బైరమల్ల దుర్గాప్రసాద్, AIYF జిల్లా కార్యదర్శి మరకపురి సూర్య, DYFI జిల్లా అధ్యక్షులు కొంటూ సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా పోటీ పరీక్షల్లో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. వైద్య వృత్తి ద్వారా సమాజానికి గొప్ప సేవ చేయాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడుతూ లాంగ్ టర్మ్ కోచింగ్లకు ₹1,00,000 ఖర్చు చేసి దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల మంది నీట్ పరీక్ష రాయగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత, NTA సంస్థ నిర్లక్ష్యం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకరంగా మారిందని వారు మండిపడ్డారు. దీనికి ప్రధానమంత్రి బాధ్యత వహించకపోగా కంటి తుడుపు చర్యగా NTA సంస్థ చైర్మన్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదని అన్నారు.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులు కూడా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైన చర్చ జరిపించాల్సిందని పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరించడం బాధాకరమని అన్నారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి నీట్లో జరిగిన అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తిరిగి నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నీటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జరిగే విద్యా సంస్థల బంద్ను విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలియజేసి సంపూర్ణంగా బంద్ చేయాలని ఏఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. అసమర్థ అయినటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే నీటు పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయినారు. ఒక్క తరగతిలో చదివినటువంటి 6 మంది విద్యార్థులకు బైకి మార్కులు రావడం విద్యార్థులను ఆలోచింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. అసలుకు మన దేశంలో ఏం జరుగుతుందని చెప్పి బీజేపీ ప్రభుత్వము పేపర్ లీకేజ్ చేసి ఎంతోమంది విద్యార్థులకు నష్టం చేకూరుస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థులారా రేపు జరిగే బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. పరీక్షా ఫలితాలు జూలై 4వ తేదీన వచ్చినప్పటి నుండి కూడా వైద్య విద్యార్థులందరూ కూడా నీటు పరీక్షలో అవకతవకలు జరిగినాయని గొంతెత్తి నెల రోజుల నుండి కూడా వాళ్ళు ఢిల్లీ నగరంగా రాజధాని నగరంగా ఆందోళన చేస్తూ ఉన్నా కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే ప్రధాన మంత్రి మోడీ గారు స్పందించి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి గారికి వివిధ దేశాలు తిరిగే టైం ఉంటుంది, మంకీ బాత్ పెట్టే టైం ఉంటుంది, కానీ నీటిలో జరిగిన అవకతవకల మీద చర్చించడానికి టైం ఉండదు. దాని మీద విచారణ జరిపించడానికి ఎందుకు టైం ఉండదని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎన్టీఏ అనే ఒక అసమర్థత సంస్థ వల్ల ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని రేయనక పగలనక కోచింగులు తీసుకొని ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే మీ అసమర్థత వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. ఈ సమావేశంలో నాయకులు మాదాసి శ్రావణ్, చంద్రగిరి కృష్ణకుమార్, మొగిలిచల్ర సురేష్, అట్ల శివకుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులు చిత్తం దైవం పైన ఉంచాలని, దైవ కార్యంలో కూర్చున్నప్పుడు దృష్టి మరొక వైపు మరల్చకూడదని ఎన్టీపీసీ హరిహర దేవాలయం పూజారులు సూచించారు. ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురంలోని హరిహర దేవాలయం ప్రాంగణంలో సోమవారం నుంచి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుండగా బుధవారంతో ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ మేరకు బుధవారం ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపించారు. స్వామివారిని అలంకరణ చేసి యజ్ఞశాలలో హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపించారు. ఆలయం చుట్టూ దిష్టి కుంభం పూజలు జరిపించారు. వేద బ్రాహ్మణ పండితులచే భక్తుల భక్తి శ్రద్ధల నడుమ పూజా కార్యక్రమాలను జరిపించిన అనంతరం హారతినిచ్చి ఉద్వాసన చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ మాట్లాడుతూ ఎన్టీపీసీ టౌన్షిప్లోని హరిహర దేవాలయంలో గత 3 రోజులుగా ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంకాలం స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, వేద పండితులు శ్రీ సత్యనారాయణ సిద్ధాంతి వారిచే బ్రహ్మోత్సవాల ప్రవచనం ఉంటుందని తెలిపారు. స్వామివారి సన్నిధానంకు వచ్చే భక్తులు భక్తితో స్వామివారిని స్మరించుకోవాలని సూచించారు.
प्रजापतेन नमः अग्निर्भोगानामधर्मस्समावतस्मिन् ब्रह्मणस्मिन् क्षत्रे स्यादाशुष्यां पुरोधायामस्मिन् कर्मणस्यां देवो भूतानामधिपतये नमः ज्येष्ठानामधर्मस्समावतस्मिन् ब्रह्मणस्मिन् क्षत्रे स्यादाशुष्यां पुरोधायामस्मिन् कर्मणस्यां देवो ज्येष्ठानामधिपतये नमः प्रभिर्याभिवदस्समावतस्मिन् ब्रह्मणस्मिन् क्षत्रे स्यादाशुष्यां पुरोधायामस्मिन् कर्मणस्यां सूर्याय दिवोधिपते नमः चंद्रमा नक्षत्राणां चंद्रमसे नक्षत्राणाम् अधिपतये नमः बृहस्पति ब्रह्मणोर्पति समावतिस्यां पुरोधायाम् अस्मन्नस्यां देवहूतं बृहस्पतये ब्रह्मणोधिपतये नमः मित्रसत्यानामधिपतये मित्राय सत्यानाम् अधिपतये नमः मधुमति समावत्तस्मिन् नक्षत्रे स्यामादित्यां पुरोधायाम् अस्मन्नस्यां देवहूतं वरुणयापामधिपतये नमः समुद्रस्योत्यानाम् अधिपति समावत्रे स्यामादित्यां पुरोधायाम् अस्मन्नस्यां देवहूतं समुद्राय सोत्यानाम् ओषधजस्सम्बलन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तघोराजन् पालयामधिष्णाः सुमङ्गलेरिजं वधोरिमागो समेधवश्यता सौभाग्यवस्ते धत्ताय धनस्त्वं विपरे अनस्ताः రాజకి యావత్ ప్రపంచం మన జ్యోతినగర్ ఎన్టీపీసీలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి వార్షికోత్సవంలో 1, 2, 3 డేట్లో నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు మరలా ఉదయం రోజునాడు నవగ్రహ హోమము, రుద్ర హోమము, తర్వాత 108 కలశాలు ప్రతిష్ఠ చేసినటువంటి దానికి ఈ ఉత్సవమూర్తులకు అభిషేక పర్యంతరము పూర్ణావతి తర్వాత సాయంకాలం ప్రదోష కాలమందు 12 ప్రదక్షిణాలు అంటే 12 ప్రదక్షిణాలు ఈ ఉత్సవమూర్తుల చేత భక్తులందరి చేత మంచిగా పల్లెకి మోసుకుంటూ ఒకళ్ళు పాటతోని, ఒకళ్ళు నృత్యంతోని, మాదితోని, మూగతోని 12 వాద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితోని చక్కైనటువంటి ప్రదక్షిణాలు కార్యక్రమం జరుగుతాయి. దీనివలన లోక కళ్యాణం సర్వే జనా సుఖినో భవంతను ఏ విధంగా అంటామో దీనివలన సమస్త జనులందరూ కూడా శుభం జరగాలనేటువంటి వార్షికోత్సవం అంటాం కాబట్టి ఆ భగవంతుడి సేవ అనేటువంటి చేసిందంటే అందరూ సుఖ సంతోషాలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది బ్రహ్మోత్సవాలు అంటారు. బ్రహ్మోత్సవాలు చూడండి, తిరుపతిలో కానీ వేములో కానీ ఎక్కడ చేస్తున్నారు, అదంతా లోక కళ్యాణం కొరకై, ప్రపంచానికి కొరకై అందరూ సుఖ సంతోషంలో ఉండాలనేటువంటి భావన చేత ఈ యొక్క 3 ఈ కార్యక్రమంలో పండితులు శ్రీహరి శర్మ, రుద్రపట్ల శ్రీకాంత్, గంగాధర శాస్త్రి, మారుపాక శ్రీకాంత్, ధర్మకర్త గిరి, మాజీ కార్పొరేటర్ కోలాని కవిత, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను వ్యతిరేకిస్తూ నినదించారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడుతూ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మరిచిందని, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన మహిళా విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా మరి ఏదైతే ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో మరి మహిళల కోసం ఏదైతే
సంక్షేమ పథకాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి గడిచిన ఈ 8 నెలల కాలంలో కూడా ఈ యొక్క పథకం కూడా దాని యొక్క విషయం కూడా మాట్లాడడానికి దాఖలాలు లేవు. మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపు ఉన్న ఓటర్లలో అధిక శాతం మహిళలే ఉన్నారు. మరి ఆ మహిళలందరూ కూడా వారి మీద నమ్మకం ఉంచి మరి ఏవైతే మహిళలకి 2500 ప్రతి ఒక్క సామాన్య మహిళకి గృహిణికి ఇస్తానన్న పథకము ఇప్పటి వరకు కూడా దాని యొక్క దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే వివాహం చేసుకున్నటువంటి ఏదైతే మహిళ ఉందో మహిళలకు మరి వారి యొక్క వివాహం కోసం మరి తులం బంగారం కూడా ఇస్తానని కూడా వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వారిని మోసం చేశారు. మరి ఇప్పటికి కూడా ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వారి పథకాల గురించి మరి మాట్లాడట్లేదు, ఇస్తానని కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. మరి ఎంపీ ఎలక్షన్స్ అయినా ఇన్ని నెలలు గడిచినా కూడా మహిళల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు ప్రసన్న, పావని, శిరీష, సుమతి, రమ్య, రజిత, పద్మ, మల్లేశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సచివాలయంలో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్లు పాల్గొనగా 5G నెట్వర్క్ ని మరింత అభివృద్ధి చేసి పూర్తిగా అన్ని రంగాలకు అందించాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్య అందించాలనే సంకల్పంతో క్వాడ్జెన్ కంపెనీ వాళ్లతో కలిసి ప్రతి పాఠశాలలో IWB ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులకు 20,000 లోపు ల్యాప్టాప్స్ అందించే బృహత్తరమైన కార్యక్రమం చేపడుతున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ భేటీలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, పద్మజ, రాజేష్, సిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని, కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విప్లవ కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మిక వర్గం ఎంతో గొప్ప వీరోచితమైన పాత్రను నిర్వహించారన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ ఒక సింగరేణి కార్మికులకే పరిమితమైనదని కాదని, ఇది తెలంగాణ సమాజానికి నష్టదాయకమని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు తప్ప అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణకు ఆద్యం పోస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి HMS రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, AIFTU నుంచి విమలక్క, IFTU రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ ప్రధాన వక్తలుగా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ, జక్కుల నారాయణ, జె సీతారామయ్య, కామెర గట్టయ్య,
పెద్దపల్లి సత్యనారాయణ, పోచమల్లు చాంద్ పాషా, ఎం రాయమల్లు, ఈ నరేష్, శ్రీనివాస్, కుమారస్వామి, ఎస్ మల్లేష్, సారయ్య, ఏడుకొండలు, నీరటి రాజన్న, దావు రమేష్, ఎం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని పలు బూతులలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై గోదావరి ఖని, విఠల్ నగర్, 7B కాలనీలో తిలక్ నగర్ మండల అధ్యక్షులు గోపగాని నవీన్ గౌడ్ సహకారంతో 184 బూత్ అధ్యక్షులు పల్లపు సంపూర్ణ ఇంటింటికి చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం 8 ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షులు కొమ్ము గట్టన్న ఆధ్వర్యంలో నిర్వహించిన చెట్లు నాటే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. తల్లితో కలిసి తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దేశం కోసం, ధర్మం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించి అందులో మనమంతా భాగస్వామ్యమై నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం కార్యకర్తలుగా గర్వపడవలసిన అవసరం ఉందని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక పరిశ్రమలతో కాలుష్య కొరల్లో చిక్కుకుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని బాధ్యతతో పెంచినప్పుడు మాత్రమే ఈ కాలుష్యం నుంచి మనం రక్షించుకోగలుగుతామని తెలిపారు. కూడా కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈ రకంగా పర్యావరణ హితం కోసం పార్టీ పిలుపు మేరకి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ సందర్భంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన బాధ్యత దేశం కోసం, ధర్మం కోసం ఆనాడు జనసంఘ్ పార్టీని స్థాపించి నేడు భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఎంతోమంది నాయకులకి, కార్యకర్తలకి ఇవాళ పార్టీ అవకాశం ఇచ్చి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావడం మనమంతా కూడా కార్యకర్తలుగా గర్వపడాల్సినటువంటి అంశం. కాబట్టి పార్టీ ఏ పిలిపించినా కూడా తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో అందరూ కలిసి బూత్ స్థాయిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ పర్యావరణ హితం కోసం తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మానవ మనుగడకి ఏదైతే చెట్లు కారణమో మనమంతా బాధ్యత తీసుకొని తప్పకుండా మొక్కలు నాటి పెంచి రేపటి బంగారు భవిష్యత్తుని రేపటి తరానికి అందించేటువంటి దాంట్లో భాగంగా మనమంతా కూడా భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ఇవాళ మనిషి జీవితానికి చెట్టుకి గొప్ప అనుబంధం ఉన్నది. బిడ్డ పుట్టి ఊయల్లో వేసినప్పటి నుండి మొదలు పెడితే ఆఖరికి మనం చితిలో కాలేటప్పుడు మనతోటి వచ్చేదే చెట్టు. కాబట్టి చెట్టును పెట్టాలి, బ్రతికించాలి, రేపటి మానవ మనుగడకి మనమంతా కూడా అందించాల్సినటువంటి అవసరం ఉన్నదని. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపగాని నవీన్ గౌడ్, గుండబోయిన భూమయ్య, కొమ్ము గట్టయ్య, ముకిరి రాజు, అయితే పవన్, ప్రవీణ్, కండే సాగర్, రాజు, ప్రకాష్, రజనీకర్, రజిత, మంగ, పద్మ, మందలక్ష్మి, స్వప్న, లత, రమ, రేణుకుంట రాములు, వెంకటేష్, కిరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోదావరి ఖనికి చెందిన మహమ్మద్ బషీర్ ను బుధవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి హార్ట్లో నీరొచ్చి ఇన్ఫెక్షన్తో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ విషయం తెలుసుకుని హార్ట్ పేషెంట్ అయిన మహమ్మద్ బషీర్ని పరామర్శించి సంబంధిత కార్డియాలజిస్ట్ వైద్యులతో ప్రాబ్లం గురించి మాట్లాడిన వెంటనే ఆయనకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలని, ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కావలసిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తానని బషీర్కి అలాగే వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. టీబీజీకేఎస్ ఆర్జీ2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హరిహర దేవాలయం ప్రాంగణంలో ముగిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన బీజేపీ మహిళా మోర్చా శ్రేణులు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నోకియా జర్మనీ ప్రతినిధి బృందం. జూలై 4న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ బంద్ విజయవంతం చేయండి. విద్యార్థి యువజన సంఘాల నాయకుల పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.